బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్ని జిల్లాల కలెక్టర్స్, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని గత సమావేశంలో ఆదేశించామని అన్నారు. అయితే ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించామని అన్నారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టరేనని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారని, వారంతా కూడా తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని సూచించారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయితే ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారని అన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. నేడు అన్ని జిల్లాల కలెక్టర్స్ మరియు ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. సమావేశంలో కీలకంగా ఎటువంటి వాటిపై డిస్కస్ చేశారో ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? సత్తాసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో, పోలీస్ కమిషనర్తో సచివాలయంలో ఇంకా సమీక్ష సమావేశం కొనసాగుతుంది. కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది. ఒక రోల్ మోడల్గా ఉండాలి కలెక్టర్స్ అని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం చేసే ప్రతి పనికి కూడా కళ్ళు చెవులు అధికారులే ఉంటాయి. అదే గతంలో అధికారులు కూడా ఈ తరహా చేసినటువంటి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. ఎస్ఆర్ శంకరన్, శ్రీధరన్ లాంటి వ్యక్తులు ఇంకా పేద ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో ఆ తరహా సంబంధించినటువంటి పరిపాలనలో కలెక్టర్ల పాత్ర గణనీయంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లకు ఉంటుంది. కలెక్టర్ల యొక్క రోలు చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైన సంక్షేమ పథకాలను మీరు పూర్తి స్థాయిలో కూడా పారదర్శకంగా తీసుకురావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో ఒక రోడ్ మ్యాప్ను ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే సత్తాస్ దీంట్లో కలెక్టర్స్ అనేవాళ్ళు ప్రతి జిల్లా సంబంధించిన ఒక రోజులో ఒకసారైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. విద్య, వైద్యము తదితర అంశాలన్నిటిపైన కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా సమస్యలన్నింటిపైన కూడా వాళ్ళు అర్థం చేసుకొని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కూడా సమాచారం అంటే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల ఒక పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది దానిపైన కూడా స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా అది ఐఏఎస్ అధికారులు పనిచేయాలి. ఎందుకంటే ఒక కలెక్టర్ సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్ర సంబంధించినటువంటి పరిపాలనలో అదేవిధంగా ప్రజల ఆత్మలో మమేకమై ఉండాలి. ఎందుకంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ అయినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళకి వేడుకోలు పంపుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఆ తరహా సంబంధించినటువంటి అధికారులు మనకు తయారు కావాలి. ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయితే ప్రజల యొక్క స్పందన ఆ విధంగా ఉండాలన్నట్టు విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో అధికారులందరూ కూడా మార్గదర్శకంగా ఉండాలి, సంక్షేమ పథకాలు తీసుకువెళ్లాలని కూడా రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2023 డిసెంబర్ 24 తారీఖు రోజు అన్ని జిల్లా కలెక్టర్లతో సమావేశం అయిన తర్వాత మరోసారి కూడా సమావేశం కావడం అన్నది ప్రాధాన్యత. అదేవిధంగా జిల్లా కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేయడం, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పరిపాలనను మరింత వేగవంతం చేసే లక్ష్యంగా ఈ యొక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. దాదాపు తొమ్మిది అంశాలను ఎజెండాగా ఈ యొక్క కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంది. ప్రజాపాలన సంబంధించింది. అంటే మనకు 2023 డిసెంబర్ 28 తారీఖు నుంచి ప్రజా పరిపాలన దరఖాస్తు తీసుకున్నారు. అది జనవరి 6వ తారీఖు వరకు కూడా కొనసాగింది. దాదాపు 1,25,00,000 అప్లికేషన్ తీసుకున్న సందర్భం ఉంది. 6 గ్యారంటీ స్కీమ్లో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత్ సంబంధించినటువంటి అంశాలతో పాటుగా తెల్ల రేషన్ కార్డు లేనటువంటి లబ్ధిదారులు కూడా చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు. వాటి స్టేటస్ ఏంది, ఎట్లా తీసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో వారికి చేయూతనిచ్చే విధంగా ఉండాలి. మీరు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపికలు కూడా మీరు కూడా భాగస్వామ్యం కావాలని కూడా కలెక్టర్లకైతే మార్గదర్శకాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటుగా ప్రధానంగా ఇప్పుడు ధరణి సంబంధించిన అంశాలు చూస్తే ధరణి సమస్యల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రైతాంగం ధరణి సమస్యలను పరిష్కారం కోసం ఇప్పటికే కమిటీలు వేసింది. దానికి అధ్యయనం కొనసాగుతుంది. ధరణి కమిటీని తీసివేసి కొత్త తరహా సంబంధించినటువంటి భూమత యాప్ తీసుకురాబోతుంది. దీని తర్వాత ఆరోగ్య విషయము, వ్యవసాయము, అదేవిధంగా మహిళా శక్తి, విద్య, లా అండ్ ఆర్డర్, దీంతో పాటుగా డ్రగ్స్ కంట్రోల్ సంబంధించిన క్యాంపెయిన్ ఏ విధంగా చేయాలి దానిపైన కూడా అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. వర్షాకాలం సీజనల్ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కలెక్టర్లు ఎట్లాంటి గురుతర బాధ్యతలను నిర్వహించాలనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైనటువంటి కొన్ని కీ నోట్స్ ఇవ్వడం జరిగింది. అధికారుల దగ్గర డేటా సేకరించబోతున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఇంకా ఎటువంటి సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారనే విషయాన్ని కూడా వారిని కూడా భాగస్వాములు చేసే లక్ష్యంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్
కమిషనరేట్లతో సమీక్ష సమావేశం కొనసాగుతూ ఉంది. సో సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. స్పష్టంగా చెప్తా ఉన్నారు, పరిపాలన మరింత స్పీడప్ పెంచే విధంగా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో తీసుకొచ్చే లక్ష్యంగా ఇందిరమ రాజ్యం ప్రజా పరిపాలన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంగా కలెక్టర్లు చేయాల్సిన బాధ్యత, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్లు శాంతి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నిటిపైన వారికి మార్గదర్శకాలు రూపొందించే క్రమంలోనే ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సార్, రైట్, థాంక్యూ సాదిక్.